IVS అధ్యాపన శాస్త్రం B.Ed గణిత శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం 1లో భాగంగా గణిత బోధనా ఆశయాలు లక్ష్యాలలో గణిత శాస్త్ర బోధన ఉద్దేశాలు లక్ష్యాలు గురించి వివిధ విద్యా కమిటీలు కమిషన్లు చేసిన ప్రతిపాదనలు లేదా సిఫార్సులు ఏంటనేది చూసుకుంటున్నామండి. ఇప్పుడు చెప్పుకుంటున్నాము. అవి ఏంటంటే 1964లో భారత ప్రభుత్వం దేశ విద్యా విధానంలో తగు మార్పులు సూచించడానికి కొఠారి అనే విద్యావేత్త ఆధ్వర్యంలో ఒక కమిషన్ నియమించింది మొట్టమొదటిసారిగా. ఆ కొఠారి కమిషన్ కాలం వచ్చి 1964-66. దీని ప్రకారం 1975లో మొట్టమొదటిసారిగా జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రూపొందించడం జరిగింది. అట్లాగే 1986లో జాతీయ విద్యా విధానం రూపొందించారు. దీని ప్రకారమే 1988లో రెండవ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అనేది రూపొందించడం జరిగింది. ఈ సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. 75లో ఫస్ట్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం, 86లో జాతీయ విద్యా విధానము, మళ్ళీ 88లో రెండవ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అండి. అంటే దాదాపుగా 13 ఏళ్ళు. తర్వాత ఆ పైన 1988 జాతీయ విద్యా ప్రణాళిక చట్టాన్ని సమీక్షించడం ద్వారా